నమస్కారం. రామకథలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కుమారస్వామి జన్మ వృత్తాంతమును తెలుసుకుందాం. ఒకప్పుడు తారకాసుడనే రాక్షసుడు దేవతలను చాలా బాధించేవాడు. కానీ తారకాసుడిని చంపగలవాడు శివుని కుమారుడే అని ఒక వరం ఉన్నది. కావున దేవతలు శివుని వద్దకు వెళ్ళి వారిని రక్షించమని ప్రార్థించిరి. శివుడు పార్వతీదేవితో కూడి హిమాలయ పర్వతమున తపస్సు చేస్తున్నాడు. అప్పుడు కర్తవ్యము ఎరిగిన బ్రహ్మదేవుడు ఇలా చెప్పెను: దేవతల్లారా, ఆకాశమున ప్రవహించు గంగాదేవియందు శివతేజముతో అగ్నిదేవుడు ఒక పుత్రుణ్ణి పొందగలడు. ఆ కుమారుడు మీకు రక్షణ కల్పించును అని చెప్పెను. అప్పుడు దేవతలు, శివతేజమును భరించిన ఓ అగ్నిదేవా, గంగయందు శివతేజమును ఉంచుము అని పలికిరి. అప్పుడు గంగ దివ్యమైన స్త్రీ రూపం ధరించెను. అగ్ని ఆమె సౌందర్యం చూసి శివతేజమును ఆమె యందు ప్రవేశపెట్టెను. ఆ తేజస్సు గంగా ప్రవాహమంతయు నిండిపోయెను. గంగాదేవి శివుని తేజస్సును భరించలేకపోతున్నాను అని అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది. అప్పుడు అగ్నిదేవుడు గంగాదేవితో, ఓ దేవి, శ్వేతపర్వత ప్రదేశమున నీ గర్భమును ఉంచుము అని చెప్పెను. గంగాదేవి అగ్నిదేవుణ్ణి మాటలను పాటించెను. ఈ విధంగా ఆ తేజస్సు భూమిని చేరి వివిధ ధాతువులుగా రూపం దాల్చెను. ఆ గర్భము భూమిపై పడగానే రెల్లుగడ్డి సువర్ణకాంతితో ప్రకాశించింది. ఆ తేజస్సు నుండి ఒక కుమారుడు జన్మించెను. ఆ కుమారుడికి పాలు ఇచ్చుటకు దేవతలు 6 మంది కుత్రికలను నియోగించిరి. ఆ కుత్రికలు, ఈ బాలుడు మా అందరి యొక్క కుమారుడు అని చెప్పి ఆ బాలుడికి పాలు ఇచ్చెను. దేవతలు కార్తికేయుడు అని ఆ బాలుడికి నామకరణం చేసిరి. గంగాదేవి గర్భం నుండి స్ఖలితుడైనందున స్కందుడు అని పిలవసాగిరి. సుకుమార శరీరి అయిన కుమారస్వామి ఒక దినం మాత్రమే కుత్రికల నుండి పాలు త్రాగి బలవంతుడై తారకాసుడిని జయించెను. దేవతలు ఆ బాలుణ్ణి దేవసేనాపతిగా నియమించిరి. అందుకే కుమారస్వామి ధైర్యానికి, జ్ఞానానికి, విజయానికి ప్రతీక. అప్పుడు విశ్వామిత్రుడు, ఓ రామ, కుమారస్వామి జననం కథను విన్నవారు ధన్యులగుదురు అని చెప్పెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.